ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరుడా సహోదరి, ప్రతి విశ్వాసిని దేవుడు, ప్రతి బిడ్డను దేవుడు ఈ లోకంలో ప్రేమించే దేవుడిగా ఉంటున్నాడు. ఆయన లోకములో ఉంటున్న మనల్ని ఎంతో ప్రేమించాడు. మన పాపము చేస్తుండగా కూడా, మన తప్పుడు మార్గంలో మనం ఉంటున్నా కూడా, దేవునికి దూరంగా మనం జీవిస్తున్నా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన తన కుమారుడైన యేసయ్యను మనకు అనుగ్రహించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా దేవుడు మరి బలపరిచే దేవుడై ఉంటున్నాడు. నశించిపోకుండా ఆయన సహాయము చేసే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రతి ఒక్కరు ఈ లోకములో నిత్య జీవనకు వెళ్ళాలనేదే ఆయన కోరిక. కాబట్టే ఆయన కుమారుడైన యేసయ్యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో నశించిపోకుండా, నరకమునకు పోకుండా నిత్య జీవములోనికి వారు వెళ్ళడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలమున ఇంకా యేసును నువ్వు ఎరగకనే ఉన్నావా? యేసయ్య ప్రేమను తెలుసుకోలేక ఉంటున్నావా? యేసయ్య యందు విశ్వాసం ఉంచలేక ఉంటున్నావా? ఆయన నీ కొరకు వచ్చాడని, నీ కొరకు భూమి మీద ఆయన అద్భుతాలు చేశాడని, నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో మరణించాడని, సమాధి చేయబడ్డాడని, 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి ఆయన వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని మనందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ ఆయనతో పాటు నిత్య జీవములోనికి అనగా పరలోకంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఆయనందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే నిత్య జీవమును పొందుకుంటారు. ఆయన దేవుడని నమ్మిన వారే నిత్య జీవమును పొందుకుంటారు. కాబట్టి ఉదయకాలమున నీ పరిస్థితి ఏమైనప్పటికీ, నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా కూడా నిన్ను ప్రేమించి నిన్ను కాపాడే దేవుడు యేసయ్య ఒక్కడే. ఏ నామమందు రక్షణ కలుగదు కానీ ఈ నామమునందే అనగా యేసు నామమునందే నీకు రక్షణ. కాబట్టి ఆ రక్షకుడైన యేసయ్య వైపు చూస్తూ ఆయన నిన్ను ప్రేమించి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను సంరక్షించి నిన్ను రక్షించి పాపం నుండి విడిపిస్తాడు. అట్టి దేవుణ్ణి నీవు తెలుసుకొని ఆయన వైపు నువ్వు రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి రక్షించే దేవుని వైపు మనం చూద్దాం, నిత్య జీవంలోనికి మనం వెళ్దాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.